ఫ్రెండ్స్, దీన్నే నింజా 300 అంటారు. సో ఈ నింజా 300 స్పెసిఫికేషన్స్ ఏంటంటే, దీని స్పెసిఫికేషన్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఏంటంటే మొత్తం లీటర్ కెపాసిటీ మొత్తం 17 లీటర్స్ ఉంటుంది అనమాట. అంటే 1 లీటర్కి వచ్చేసరికి అరౌండ్ 28 to 30 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది. అది కూడా ఎప్పుడు కంపెనీ ఇచ్చిన ఏదైతే సైలెన్సర్ ఉంది కదా, అది మారినంత వరకు మీకు ఏంటంటే 28 to 30 కిలోమీటర్స్ వస్తుంది. ఒక్కవేళ కానీ మీ సైలెన్సర్ మార్చితే మేబీ మైలేజ్ కొంచెం వేరియబుల్ ఉంటుంది అనమాట. ఓకే, సో యూ షేప్ మోడల్లో వచ్చింది. బేసిక్గా మీకు పక్కన ఒక చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసరికి ఎలా అనిపించింది, ఇది జస్ట్ ఫ్లాట్ మోడల్లో ఉంది. ఇది వచ్చేసరికి యూ మోడల్లో ఉంది. అంటే దీనివల్ల ఏంటంటే ఒక బైకర్ వెళ్తే ఏదైతే ఎయిర్ ఉంటుందో, ఈ ఎయిర్ ఎలా పాస్ అవుతుంది అంటే బండి అక్కడ ఎక్కడానికి వచ్చి అలాగా ఆ బాడీ పైనుంచి పాస్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసరికి వీళ్ళు నార్మల్గా మనిషి మీద పాస్ అయిపోతుంది. సో ఇది ఒక మంచి మోడల్. ఇది ఒకటి యూ షేప్ మోడల్ ఇచ్చారు. సో పిస్టన్స్ ఉంటాయి, 2 సిలిండ్రికల్ పిస్టన్స్ ఉంటాయి అనమాట. సో దట్ ఏంటంటే కొంచెం పికప్ కూడా చాలా గట్టిగా ఉంటుంది. ఓకే, అలాగే మీరు ఇక్కడ చూసారు కదా, కవాసాకి నింజా 300లోని ఏబిఎస్ 2 టైర్స్ ఏబిఎస్ ఉంటుంది. అంటే రెండిట్లోని ఏంటంటే యాంటీ బ్రేకింగ్ సిస్టమ్స్ ఉంటాయి అనమాట. ఓకే, సో టైర్స్ కూడా అంతా ఏంటంటే ఎంఆర్ఎఫ్. ఓకే, సో మీకు అందరికీ ఫ్యూయల్ కెపాసిటీ వచ్చరికి 70 లీటర్స్. అండ్ బండి లుక్ కూడా చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది కదా బండి కూడా. అసలు నిజంగా ఏంటంటే అంటే చాలామంది యూత్కి ఏంటంటే అట్రాక్ట్ చేసేలాగా ఇది ఉంది, నింజా 300 అయితే ఉంది. అండ్ నాకు కూడా చాలా చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు కూడా. అండ్ దీని మైలేజ్ వచ్చేసరికి చెప్పాను 28 to 30 కిలోమీటర్స్ వస్తుంది. ఓకే, అండ్ దీని సిట్టింగ్ కెపాసిటీ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది, మీరు చూడొచ్చు కదా. మొత్తం అంటే చాలా కంఫర్టబుల్గా కూర్చుంటారు. అలాగే వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా ఏంటంటే అంటే టచ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఇద్దరికి కంఫర్టబుల్ సీటింగ్ అంతా ఉంటుంది. సో ఇక్కడంతా మొత్తం అంతా ఈ ఫ్రంట్ వ్యూ ఇలా ఉంటుంది మొత్తం. దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి ఏంటంటే 190+ అనమాట. సో 190+కి దీని టాప్ స్పీడ్ ఉంటుంది. ఓకే, అండ్ అలాగే డిస్క్ బ్రేక్స్ ఎలాగో ఉంటాయి మీ అందరికీ తెలిసింది. సో ఇది మొత్తం బైక్ ఇలా ఉంటుంది. అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఇచ్చారు. ఓకే, అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే దీని హెడ్ లైట్స్ కూడా చూడండి. హెడ్ లైట్స్ కూడా ఏంటంటే డిజైన్ అయితే చాలా మారింది. ఒక యానిమల్, ఒక పులి చూసినట్టు ఏంటంటే హెడ్ లైట్ బాగుంది. అండ్ లైటింగ్ కూడా ఏంటంటే హై బీమ్ లైట్స్ ఉంటాయి, అలాగే లో బీమ్ లైట్స్ కూడా ఉంటాయి. హై బీమ్ లైట్స్ కూడా చాలా బాగుంటుంది, ఎక్కువగా మీకు ఇది ఉంటుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ కంప్లీట్ అబౌట్ నింజా 300. ఇప్పుడైతే నేను మీకు రైడ్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉందనేది బైక్. ఓకే, అలాగే దీని పైన కూడా ఏంటంటే 2 సైడ్ మిర్రర్స్ ఇచ్చారు. పెట్రోల్ ఇదేంటి పెట్రోల్ అనమాట, ఇది ట్యాంక్, పెట్రోల్ ట్యాంక్. ఓకే, సో ఇది